నీ పేరు చెప్పు. ప్రదీప్ రెడ్డి. ఎక్కడ ఉంటావు? సైదాబాద్ కాలనీ. ఏం పని చేస్తావు? ర్యాపిడో నడుపుతాను సార్. ఏం జరిగింది నీకు? మోసం ఏం జరిగింది చెప్పు. మోసం ఏం లేదు సార్, ఒక ఆయన ర్యాపిడో బుక్ చేసుకున్నాడు. వాళ్ళ భార్య కిమ్స్ హాస్పిటల్లో ఉంది. అందులో హాస్పిటల్లో పేషెంట్ లాక్కున్నారు. వాళ్ళకి డబ్బులు కట్టి బయటకు వచ్చి నేను రైడ్ ఎక్కుతా అన్నట్టు చెప్పింది సార్. ఆమె రైడ్కి రావట్లేదు అని మళ్ళీ వాళ్ళ హస్బెండ్కి ఫోన్ చేస్తే ఆయన నేను మా భార్య రానికే ఇంకా 15 నిమిషాలు పడుతుంది, మీరు వెయిట్ చేయండి అన్నాడు. వెయిట్ చేసే లోపల మళ్ళీ నాకు పైసలు పంపిస్తా అంటని చెప్పి 4,300 పంపిండు. పంపించినాక మెసేజ్ లాగా వచ్చింది సార్, బ్యాంక్ మెసేజ్, ఫోన్ నెంబర్. ఇక తర్వాత నాకు డౌట్ వచ్చి ఆగినా కూడా మా మిస్సెస్ అర్జెంట్ ఉంది, ఏ పైసలు వేస్తేనే ఆమె బయటికి రాగలరు అంటే 4,000 రూపీస్ వేసేసిన ఫస్ట్. వేసిన తర్వాత మళ్ళీ 10,300 కొట్టిండు. సేమ్ మళ్ళీ అట్లనే మెసేజ్ వచ్చింది. మెసేజ్ చూసినా నేను చెక్ చేసుకుంటే కూడా నాకు కాలనా లేదంటని కూడా చెప్పినా కూడా లేదు సార్, బ్యాంక్ తోటి అవుతుంది, మీరు కొట్టండి, ఎమర్జెన్సీ ఉంది, రానికే వీలు పడది, వేరే సామాన్లు ఇట్లా అవి ఇవి ఇస్తారు కదా బయటికి రానికే, అవి కూడా ఇస్తున్నారు. అవి తీసుకొని బయటికి వచ్చి మా ఆమెను వాళ్ళ మా ఇంటికాడ దింపేసి మళ్ళీ డబ్బులు నీకు ఇంకేమైనా ఎక్స్ట్రా కావాలంటే కూడా నేను మళ్ళీ వేస్తా, మీరు ఫోన్ చేయండి ఇంటికాడ దింపినాక అన్నట్టు చెప్పిండు. నువ్వైతే ఫస్ట్ వేయి అని గూగుల్ పే తోటి ఒక 4,000 వేయించుకున్నాడు ఫస్ట్. తర్వాత ఫోన్పే తోటి ఫస్ట్ ఆమెనేమో షబనమ్ అంట అని చెప్పిండు, తర్వాత కుమ్సుమ్ అంట అని చెప్పిండు ఇంకో నంబర్ చెప్పి, అట్లా వేసుకున్నాడు డబ్బులు. అట్లా చేసి నాకు మోసం అయిపోయింది. 2 నెంబర్స్. మొత్తం ఎంత అమౌంట్? 8,000 సమ్ చిల్లర సార్, 8,700. ఓకే. ఏ భాషలో మాట్లాడిండు? ఏ భాషలో అంటే హిందీలో మాట్లాడు. ఓకే. ముస్లిం. దానికి సంబంధించిన మెసేజ్ ఉందా నీ ఫోన్లో? ఉంది సార్, ఒకసారి చూపి. ఓకే, ఇట్లా మెసేజ్ వచ్చిందా నీకు? ఇది ఒకటి వచ్చింది 4,300. తర్వాత మళ్ళీ రెండో మెసేజ్ ఎంత వచ్చింది? 10,300 అని వచ్చింది. అతను ఎవరైతే నిన్ను మోసం చేసిండో అతను నీకు పంపించిండు ఫోన్ నెంబర్ ద్వారా. తర్వాత ఏమైంది? మళ్ళీ ఇదంతా అయిపోయినాక ఆమె నెంకుదామని హాస్పిటల్కి పోయినా, కిమ్స్ హాస్పిటల్కి. ఆయన రైడ్ కనెక్ట్ చేసుకున్నాడా? రైడ్ బుక్ అయింది, మళ్ళీ క్యాన్సిల్ చేసుకున్నాడు. నేను ఇంకా గేట్ బయట ఉన్నా, గేట్ అవుట్ లోనే ఉన్నా. ఏ హాస్పిటల్ కాడ? కిమ్స్ హాస్పిటల్. ఏ ఏరియాలో? మన ఏం ఏరియా వస్తుంది సార్ అది? ఇది చెరువు, మల్కం చెరువు దగ్గర కిమ్స్ హాస్పిటల్. జనరల్ గా బ్యాంక్ నుంచి మెసేజ్ వస్తాయి కదా, అదేమో ఫోన్ నెంబర్ నుంచి వచ్చినట్టుంది మెసేజ్. అవును సార్. మరి నువ్వు చూసుకోలేదా? నేను చూసుకోలేదు సార్, నాకు కూడా తెలియదు సార్ ఇట్లా చేస్తున్నారు మోసాలని. నేను కనుక మోసపోయినా సార్, నేను ఈ డబ్బుల వీడు చేసే గేమ్ లోపల మోసపోయినాను. మీరు కూడా మోసపోకండి. ర్యాపిడో నుంచి ఇట్లా పైసలు పంపినాము వేరే వాళ్ళకి పంపండి, అట్లా చేయకండి.